జై శ్రీమన్నారాయణ. తిరుప్పావైలో 16వ పాసురం నాయకనాయ్ నిండ్ర నందగోపనుడై కోయల్ కాప్పానే అనే పాసురం ఒక కీలక మలుపు, అంటే టర్నింగ్ పాయింట్ లాంటిది. ఇప్పటి వరకు మనము 1 నుంచి 5 పాసురాల్లో ఉపోద్ఘాతం, వ్రతానికి కావలసిన నియమాలేంటి, వ్రత ఫలితం ఏమొస్తుంది అవి చూసాము. 6 నుంచి 15వ పాసురాల్లో గోపికలు ఇతర గోపికలను నిద్రలేపారు, అంటే సత్సంగం, భక్తుల కలయిక జరిగింది. ఇప్పుడు 16వ పాసురం నుంచి అందరూ కలిసి నేరుగా నందగోపుని భవనానికి, అంటే శ్రీకృష్ణుని ఇంటికి చేరుకున్నారన్నమాట. ఈ పాసురంలోని చాలా లోతైన అర్థాలతో, రోజువారీ జీవితానికి పనికొచ్చే ఉదాహరణలతో చాలా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. తప్పకుండా వినండి. దామోదర డివోషనల్ ఛానల్కు స్వాగతం. తిరుప్పావై ప్రయాణంలో ఈరోజు 16వ మెట్టు. నిన్నటి వరకు మనం గోపికల ఇళ్ల దగ్గర ఉన్నాం. ఈరోజు సీన్ మారిపోయింది. నేరుగా శ్రీకృష్ణుని ఇంటి ముఖద్వారానికి చేరుకున్నట్లుగా భావించాలి. కానీ దేవుణ్ణి చూడటానికి లోపలికి వెళ్ళిపోవచ్చా? వెళ్ళకూడదు. మనకి 2వ పాసురంలోనే ఆండాళ్ తల్లి చెప్పింది, పెద్దల మాటల్ని తూచా తప్పకుండా పాటిస్తాము అని చెప్పి. దానికి ఒక పద్ధతి, అంటే ప్రోటోకాల్ ఉంటుంది. మనం ఫర్ ఎగ్జాంపుల్ ముఖ్యమంత్రి లేదా ప్రధానమంత్రిని కలవాలంటే డైరెక్ట్గా వెళ్ళలేం కదా. ముందు సెక్యూరిటీ గార్డ్ పర్మిషన్ తీసుకోవాలి, చాలా లెటర్స్ రాయించుకొని రావాలి, చాలా తతంగా ఉంటుంది. వైకుంఠంలో కూడా అంతే. ఈ 16వ పాసురంలో ఆండాళ్ తల్లి దేవుణ్ణి చేరాలంటే పాటించాల్సిన క్రమశిక్షణ గురించి చెప్తుంది. ఇప్పుడు 16వ పాసురాన్ని అనుసంధానం చేద్దామా? நாயகனாய் நின்ற நந்த கோபனுடை கூயல் காப்பானே, கொடித்தோன்றும் தோரண வாசல் காப்பானே, மணிக்கதவம் தாழ்த்திரவாய் ஆயர் சிறுமியரோ முக்கு, அரைப்பறை மாயன் மணிவண்ணன் நிலைவாய் நெறிந்தான், தூயோமாய் வந்தோம் துயிலெழப்பாடுவான், வாயால் முன்னம் முன்னம் மாத்தாதே అమ్మా, నీనేసనిలే కదవం నీకే లోరెంబావాయ్. ప్రతి పదార్థం కూడా స్క్రీన్ మీద డిస్ప్లే అవుతూ ఉంటుంది. తప్పకుండా చూడండి. ఇది చుక్క గుర్తు ఉండే పాసురం, అంటే ముఖ్యమైన పాసురం అని. ఈరోజు చేయవలసిన ఆరగింపులు మధురం, బొబ్బట్లు, అట్లా ఏదైనా మధురం ఆరగింపుగా పెట్టాలి. నాయకనాయ్ నిండ్ర, నాయకుడివై ఉండే, నందగోపనుడయ్యా, నందగోపుడి, కోయిల్ కాప్పానే, భవనాన్ని కాపాడేవాడా. నందగోపుడు ఎందుకు మాకు? అసలు నీవే మా నాయకుడివి. చిన్నపిల్లల్ని చూసి ఆయన కంటితోనే అంగీకారం చెప్తాడు, లోనికి పంపాడు. అంటే ఫస్ట్ క్షేత్రపాలకుని దర్శనం అయిపోయినట్లన్నమాట. అక్కడ ఇంకో ద్వారపాలకుడు ఉన్నాడు. అక్కడ కొడితోండ్రం, ఒక గరుడ ధ్వజం ఉంది. దాన్ని గుర్తు చూసుకొని శ్రీకృష్ణుడు ఉండేది ఇక్కడే అని వాళ్ళంతా వచ్చారు. శ్రీకృష్ణుడిని కలవడానికి అందరూ రాత్రుల్లే వచ్చేవారు, ఎందుకంటే ఆయన ఉదయం గోవులు కాయడానికి యమునా నదికి వెళ్ళేవాడు. మరి ఆ నందగోకులంలో భవనాలన్నీ ఒకేలా ఉండటంతో తనను చేరాల్సిన వారు పొరపాటుతో వేరే ఇంటి తలుపులు తట్టకుండా భగవంతుడు చేసుకున్న ఏర్పాటు ఆ గరుడ ధ్వజం. ఇది భగవంతుని చేష్ట. వాళ్ళ నాన్నగారికి, అంటే నందునికి చెప్పి గరుడ ధ్వజం పెట్టించారట శ్రీకృష్ణుడు భవనం పైన. తోరణవాసల్, మంచి అద్భుతమైన తోరణం చెక్కి ఉన్న ద్వారం ఏర్పాటు చేశాడు నందగోపుడు. ఎందుకంటే శ్రీకృష్ణుని చూద్దామని వచ్చిన వాళ్ళు అద్భుతమైన తోరణాన్నే చూస్తూ శ్రీకృష్ణున్నే మర్చిపోయేట్టు చేస్తాడట. ఇతర వాటి యందు దృష్టి లేకుండా శ్రీకృష్ణుని యందు మాత్రమే దృష్టి కలిగిన వారు మాత్రమే నేరుగా శ్రీకృష్ణునికి వద్దకు వెళ్ళేవారు. మన ఆలయాల్లో ఉండే అద్భుతమైన శిల్పాల ఏర్పాటు అందుకే. ఒకవేళ మన దృష్టి ఇతరత్రమైన వాటి యందు ఉంటే అక్కడే ఆగిపోతావు. అది దాటితే లోపలున్న పరమాత్మను దర్శనం చేసుకుంటావు అని చెప్పడం కోసమే ఆ అద్భుతమైన శిల్పాలు ఏర్పాటు చేస్తారట. అలాగే శ్రీకృష్ణుడి భవనానికి నందగోపుడు అలాంటి ఏర్పాటు చేయించాడు. అలాంటి ద్వారాన్ని కాప్పానే, కాపాడేవాడా అని నమస్కరించారు. మణికదవం, మణి మాణిక్యాలతో ఉన్న ద్వారం తాళ్ తిరవా, తాళం తీయవయ్యా.
ఎందుకు వచ్చారు మీరింత రాత్రి అని అడుగుతాడు ఆయన. శ్రీకృష్ణుని కలవడానికి వీల్లేదు అన్నాడేమో. ఆయర్ సిరిమియరో ముక్కు, చిన్న గొల్ల పిల్లలం మేమంతా, మరి ఏం కోరి వచ్చారు మీరు అని అడిగాడు. అరే పరై, వ్రత పరికరాలు ఇస్తానన్నాడు శ్రీకృష్ణుడు, అందుకే వచ్చామన్నారు. ఓ, ఏదో ప్రయోజనం కోరి వచ్చారు కదా, అయితే తెల్లవారిన తర్వాత రమ్మని చెప్పాడు. ఆ కర్మ ఇలా ఉంది కానీ నిన్నెలే వాయ్ నెరుందాన్, నిన్న మమ్మల్ని కలిసి ఇంటికి రమ్మని మా చుట్టూ తిరిగాడు, ఇప్పుడు మేము ఆయన చుట్టూ తిరగాల్సి వస్తుంది. మాయన్, ఉత్త మాయావి, మరి వదిలేద్దామా ఆయనని అంటే? మణిక్కదవం, ఆయన దివ్య కాంతి మమ్మల్ని వదలనివ్వడం లేదయ్యా, ఆయన ఎడబాటుని తట్టుకోలేకపోయాం మేం. తూయోమాయ్ వందోం, చాలా పవిత్రులమై వచ్చాం, ఇతర ప్రయోజనాల కోసం రాలేదు. ఆయన ఏదో ఇస్తానంటే పుచ్చుకుందామని అనుకున్నాం, కానీ మేం వచ్చింది తూయిలెరప్పాడువాన్, ఆయన పవళించి ఉండే ఎట్లా ఉంటాడో చూసి సుప్రభాతం పాడి లేపుదామని. వాయాల్ మున్నం మున్నం మాతాదే అమ్మా, అమ్మా స్వామి ముందు నీవు నోటితో అడ్డు చెప్పకుండా నీ నేస నిలయక్కదవం, శ్రీకృష్ణ ప్రేమచే సుదృఢంగా బంధించబడి ఉన్న ఆ ద్వారాలను తెరువు. ఎందుకంటే నందగోపులంలో మనుష్యులకే కాదు వస్తువులకు కూడా శ్రీకృష్ణుడంటే ప్రేమ. ఎవ్వరు పడితే వారు తెరిస్తే తెరుచుకోవు, నీకు నీవే తీయవయ్యా అని ఆయనను ప్రార్థించి లోపలికి వెళ్ళారు. ఇప్పుడు ఈ పాసురం యొక్క తాత్పర్యాన్ని క్లుప్తంగా చూడాలి అంటే, ఆ నందగోపుని భవనానికి కాపరిగా ఉన్న ద్వారపాలకులను లోపలికి ప్రవేశించడానికి అనుమతి ఇవ్వవలసిందిగా అభ్యర్థన చేయడం అన్నది ఈ పాసురంలో కనిపిస్తుంది. లోకములన్నింటినీ కాపాడేది ఎవరు? ఆ కృష్ణుడైతే ఆ కృష్ణుణ్ణి కాపాడేది తండ్రి అయిన నందగోపుడు. అట్టి నందుణ్ణి కాపాడేది ఈ భవంతి, ఈ భవంతిని కాపాడేది ద్వారపాలకులు అయిన మీరు కనుక, స్వామిని కాపాడే ఉన్నత ఉద్యోగమును నిర్వహించు వారు కనుక మీరు భాగ్యశాలులు అని చెప్తున్నారు. నాయకుడైన నందగోపుని భవన రక్షక, జెండాతోనూ తోరణంతోనూ అలరారేటటువంటి ద్వారబంధములకు కావలి ఉండు ఓ భటులారా, మణులతో కూడిన తలుపు గడియ తెరువుము. ఇక్కడ ద్వారపాలకునికి గోపికలకు మధ్య జరిగిన సంవాదం గురించి చెప్తున్నారు. ద్వారపాలకులు అంటున్నారు, ఎవరమ్మా మీరు? స్వామి శ్రీకృష్ణునకు అనేక మంది అసురులు కీడు సంకల్పిస్తూ ఉంటారు. అట్టి సమయంలో మీరెవరో తెలియకుండా లోపలికి ఎలా అనుమతించగలము? గోపబాలికలు అంటున్నారు, స్వామి అసురులతో మమ్మల్ని పోల్చవద్దు, కుడి ఎడమలు తెలియని గోపబాలికలం మేము. ద్వారపాలకులు, మీరంతా వచ్చిన కారణం ఏమిటి? గోపబాలికలు, మణివర్ణుడైన అద్భుతుడైన మా స్వామి శ్రీకృష్ణుడు వ్రత సాధనం అయిన పర అను వాద్యమును నిన్ననే ఇచ్చేదని మాట ఇచ్చాడు, దాని కొరకే వచ్చితిమి. ద్వారపాలకులు, ఏమో ఎవరెందుకు వస్తున్నారో తెలియకుండా ఉన్నది. గోపెమ్మ వేషం వేసుకొని పోతన రాలేదా? బండి ఆవరించి శటకాసురుడు రాలేదా? లేగదూడను ఆవహించి వత్సాసురుడు రాలేదా? కనుక స్త్రీ రూపమైన దూడల రూపమైన కూడా సంశయించవలసి వస్తున్నది అని అన్నాడు ద్వారపాలకుడు. దానికి గోపబాలికలు, ముందే నిషేధపు మాటలను మాట్లాడకండి, మేము పరిశుద్ధులమై వచ్చితిమి, మేమొక ప్రయోజనం కోరి రాలేదు, స్వామిని మేలుకొలుపుటయే మాకు కల ప్రయోజనం. స్వామి యొక్క నిద్రాకాలిక సౌందర్యమును చూచి ఆనందించి సంతోషంగా మేలుకొలుపు పాటలు పాడవలనని కోరుకొంచున్నాము. అది తప్ప మాకు మరొక ప్రయోజనం లేదు. దగ్గరగా చేర్చి ఉన్న ఆ తలుపులను మీరే తెరిచి మమ్ములను అనుమతియవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ఈ పాసురంలో విశేషం ఏంటి? భగవంతుణ్ణి చేరుకునేది ఆచార్యుని ద్వారానే అని చెప్తున్నారు కదా. ఇది ఆచార్యుని ప్రధానంగా బోధించే పాసురం. అంతర్యామి ఉపాసన చేయువారు మొదట ఇంద్రియములను, ప్రాణములను, మనస్సును వశపరుచుకొని
బుద్ధి ద్వారా ఆత్మస్వరూప జ్ఞానంతో పరమాత్మ నెట్లు ఉపాసించవలెనో ఈ పాసురంలో అంతర్లీనంగా అంటే విశేషార్థంగా నిగూఢంగా ఉన్న అర్థం బోధించబడుతుంది. కోయిల్ కాప్పానే అంటూ ఆండాల్ గోష్ఠి నందుని భవనంకు చేరి ఎవరిని ప్రార్థిస్తున్నారు? అందులో ఉన్న అంతరార్థం ఏంటి? అసలు కోయిల్ అన్న పదానికి మీనింగ్ తెలుసా? కోల్ ప్లస్ ఇల్. కోల్ అంటే స్వామి, ఇల్ అంటే నివసించే ప్రదేశం. కోయిల్ అంటే ఆ పరమాత్మ నివసించే ప్రదేశం. మనం దీనినే తెలుగులో కోవెల అంటున్నాము. గోపికలందరూ నందగోప భవనం చేరి అక్కడ కాపలాదారుణ్ణి నందగోపుని భవన రక్షక, భవనంలోకి వెళ్ళుటకు అనుమతి ఇమ్మని ప్రార్థిస్తున్నారు. భగవానుణ్ణి అందించు నందగోపుణ్ణి ఆచార్యునిగా భావిస్తున్నారు ఆండాల్ గోష్ఠి. అంతేకాదు, నందగోపుని సంబంధంతో పిలిచినచో ఈ కాపలాదారులు కూడా ప్రసన్నులయ్యి లోపలికి ప్రవేశించడానికి అనుమతిస్తారని చెప్పి వీరి భావన అన్నమాట. నందగోపుని మీద ప్రేమతో ఆ కాపలాదారులు వాళ్ళని తొందరగా, గోపికలందరినీ తొందరగా లోపలికి పంపించేస్తారని నందగోపుని భవన రక్షక అని పిలిచారు. ఇంకా ఈ పాసురంలోని విశేషార్థాన్ని చూద్దాం. మానవ జీవితం అంతా ఒక రోజు అనుకుంటే సుదీర్ఘమైన సమయం రాత్రి. శ్రీకృష్ణుని గుర్తించడం, వానికి చెందిన తెలివి కలగడం అనేది పగలు. ఒకసారి ఆ పగలు ఏర్పడితే మరి రాత్రి రాదు. జీవుడెత్తిన జన్మలో మానవ జన్మ చివరిది. మనం కోరితే రాలేదు. మన నుండి ఎటువంటి విజ్ఞాపన లేకుండా భగవంతుడిచ్చాడు. ఎందుకున్నాడు? మనల్ని బ్రతికించడానికి. మానవత్వం ఉన్న పశు ప్రవృత్తులు మానరు వీరు. కర్మ త్రోసేస్తే చెడు పనుల్లోకి దిగుతారు. అనుభవిస్తే అది పోవచ్చు. తాను పుడతాడు మనతో పాటు, కానీ కృప వల్ల పుడతాడు. అది తరగదు. మాట వినని మనకి మంచి చేయాలని మనకు తెలియకుండానే మనతో దైవనామాలు పలికిస్తాడు. క్షేత్రాలకు నడిపిస్తాడు. తన భక్తుల మాటలు వినిపిస్తాడు. ఇవన్నీ మనమే చేశామన్నట్లు చేసి జ్ఞానార్హతను కల్పిస్తాడు. అప్పుడు తెలివి మొదలవుతుంది. నేనేమిటి? నా చుట్టూ ఉన్న లోకపు విపరీత స్వభావమేమిటి? నేనేమిటో తెలుసుకోవాలనే తపన మనిషిలో ప్రారంభమవుతుంది. ఇది తెల్లవారవబోతున్నామన్నమాట. ఇప్పుడు వీటికి తిరుప్పావై కావాలి. ముందు పెద్దలను చేరి అడగాలి. వారు చెప్పినట్లు జీవితాన్ని నడవడం నేర్వాలి. అలాగా చేయడం వల్ల ఇప్పటి వరకు ఉండే జీవితం మీద ఉండే రుచులన్నీ కూడా తగ్గుతాయి. జీవితానికి ఎన్ని ఉన్నా ఏదో లోపం కనిపిస్తూ ఉంటుంది. ఏదో సాధన చేయాలనిపిస్తూ ఉంటుంది. జ్ఞానుల ద్వారా గురువును చేరి మంత్రాద్రాలు నేర్చుకోవాలి. స్పర్శ వేది లభిస్తే ఇనుము బంగారమైనట్లుగా ఆచార్యుని వల్ల జ్ఞానం దైవ స్వభావాలతో భగవద్గుణాలతో వికసించి స్పృహణీయమవుతుంది. ఆచార్యులు మన హృదయ ద్వారానికి బిగించుకున్న అహంకారం అనే తాళాన్ని తెరుస్తారు. లోపలకు ప్రవేశించి నవ్యతత్వాన్ని చూపిస్తారు. ఇక రాత్రి రాకుండా చేస్తారు. ఎలా పొందాలో కూడా నేర్పుతారు. ఆచార్య సన్నిధికి చేరడానికి జరిగే ప్రక్రియ చెప్పింది ఆండాల్. గురువు సన్నిధి చేరుతున్నప్పుడు జరిగే ప్రక్రియను చేస్తుంది. ఇదొక ఉపనిషత్ ప్రక్రియ. గోదా ఏమి ఇవన్నీ చదవలేదు. వీరి నిష్కళంక భగవత్ ప్రేమయే క్రమాలన్నీ సమకూరేటట్లు చేస్తుంది. శాస్త్రాలు చదివి పొందే తెలివి క్లేశజనకం. గురువు ద్వారా లభించే తెలివి పిత్రార్జితం. ఎలాగా అంటే, ఒక షాప్ ఉందనుకోండి, ఆ షాపు పూర్వకాలం పిత్రార్జితంగా మనకి వచ్చిందనుకోండి, దాని పేరు పలుకుబడి అన్నీ ఉండడం వల్ల దానిని కంటిన్యూ చేయడం అన్నది చాలా సులభమవుతుంది. అలా కాకుండా ఇప్పుడు మనము షాప్ పెడితే దాన్ని పైకి తీసుకురావడానికి ఎంత కష్టపడాలి. అలాగా శాస్త్రాలు చదవడం అంటే మనము
పెట్టుబడి పెట్టి మనం చేస్తున్నట్లు. అదే గురువు ద్వారా లభించేది పిత్రార్జితం అని చెప్తున్నారు. ఆచార్యులకు ఆంతరంగికులైన వారిని ముందు ప్రార్థించి వెళ్ళాలట గురువు దగ్గరకు. వీరికి ద్వారపాలకుల పేర్లు తెలియవు. పనిని బట్టి అక్కడి వ్యక్తులను పిలుస్తున్నారు. అదొక పెద్ద భవనం, లోపలొక ప్రాకారం. గోపికలకు ఇళ్ళు నిర్మించగా మిగిలిన వాటితో నిర్మింపబడ్డ నిర్మల భవనం కదా ఈయనది. రక్షక భయం వల్ల తలుపులు తాళం వేశారు కాపలా వాళ్ళు. పని చేయించుకోవడానికి ఎదిటి వాళ్లను పొగడాలని తెలుసు మన గోదా బృందానికి. భగవంతుణ్ణి చూచి ఆనందించి దుర్మతుల నుంచి కాపాడుకునే ఆచార్యుడు నందగోపుడు. ఆయన భవనం మంత్రం. దీన్ని కృష్ణుని ఇల్లంటే కృష్ణునికి తృప్తి కాదట. వాళ్ళ నాన్నగారి సంబంధమే తనకి ఇష్టం. గురువు ద్వారా వచ్చిన వారంటేనే స్వామికి ప్రీతి. కృష్ణుడు తనను వెతుక్కుంటూ వచ్చే గోపికలకు సంకేతంగానే వాళ్ళ నాన్నగారితో చెప్పి ధ్వజం కట్టించాడట. ఆర్తిగల జీవులకు దూరం నుంచి భగవానుని ఉనికిని తెలిపే వేద ప్రతిరూపమే ఈ గరుడ ధ్వజం. ఎత్తుగా ఉంటుంది. ఎలాగా అంటే ఎడారిలో చలివేంద్రం లాంటిది. కనపడగానే ఓదార్పన్నమాట. గోపికలకు ద్వారధ్వజ సంరక్షకులకు మధ్య సంభాషణ జరుగుతుంది. ద్వారాల తాళం తెరవమని ప్రాధేయపడతారు. ద్వారపాలకులు అభ్యంతరాలు చెబుతారు. కృష్ణుడు రమ్మంటే వచ్చామని చెప్తారు. ఇక ఇరుకున పడ్డాడు ధ్వజ సంరక్షకుడు. ఇంకా ఏమంటున్నారు? స్వామిని మేల్కొల్పుతాం, నిద్రా సౌందర్యం మేల్కొను సౌందర్యం చూడవచ్చామన్నారు. ద్వారపాలకుడు ఇంకేదో మాట్లాడబోయాడు. నోరు తెరిచి వద్దనక లోనికి వెళ్ళనీయమన్నారు. ఒకసారి ఊహించుకోండి, అలాగ స్వామి నిద్రపోతుంటే ఆ సౌందర్యంగా ఉన్న ఆ స్వామిని నిద్రలేపుతూ ఉంటే ఆహాహా ఎంత బాగుంటుంది. విశ్వామిత్రుడు శ్రీరామచంద్రుని పవళించి ఉన్న దృశ్యాన్ని చూసి కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే అని ఎంత మధురంగా పాడారు. ఆహా! ఆ ద్వారపాలకులు కరుణించి సరే తాళాలు తీసుకుని వెళ్ళండి అన్నట్లు చేయి చూపాడు. అమ్మో, ఆ తలుపులు మేము చెప్తే వినవు. వాటికి మాకంటే కృష్ణుని మీద ప్రేమ ఎక్కువ. నువ్వు చెప్తేనే వింటాయి. రాముని మీద అయోధ్యలో అన్ని చేతనాలకు ప్రేమ ఉండేటట. అలాగే స్వామి రక్షణకు ఇవి బిగుసుకుపోయాయి. ఈ తలుపులకే ప్రేమ అధికం. మనలోని అజ్ఞానావరణాన్ని జ్ఞానులే తీస్తే లోపల దైవ దర్శనం అవుతుంది కానీ మనం తీసుకోరాదు. అలాగే ఇక్కడ కూడా మన అజ్ఞానానికి సూచిక అయిన ఆ తలుపుల్ని జ్ఞానులు అనే ఆచార్యుని ద్వారానే తెరవగలగాలి. అప్పుడే లోపలున్న దైవం దర్శనమవుతుంది. ఈ రకంగా ప్రార్థించి అంగీకారం పొందిన తరువాత నందుని భవనంలోనికి ప్రవేశించారు ఆండాల్. మనకి తిరుమల కొండ మీద ఉండే ప్రతి చెట్టు పుట్ట అన్నీ కూడా ఋషులతో సమానం. వారు దేవతలే ఇలాగా ఉన్నారు అని చెప్తారు కదా. అలాగే ఇక్కడ నందగోపుని భవనంలో ఉండే ప్రతి చేతన అచేతన వస్తువు కూడా అన్ని ముముక్షువులు దేవతలు జ్ఞానులే అట. అరే పరై అంటే ఒక వాయిద్యము అని చెప్తారు కదా. ఈ పరై అనే వాయిద్యము ఏం చేస్తారు? మెడలో వేసుకొని చేతులతో వాయించేటటువంటి ఒక వాయిద్యం. వ్రతానికి ఇది ఒక సాధనంగా వాడతారు. అది వీళ్ళకి కావాలి. వ్రతం చేస్తున్నామని అందరికీ తెలియడానికి ఈ ఒక్క వాయిద్యాన్ని వాయిస్తారు. దీనిలో ఉన్న అంతరార్థం ఏంటి అంటే చేతులతో వాయిస్తున్నారు కాబట్టి కాయిక కైంకర్యం, నోటితో కృష్ణ నామాన్ని చెప్తున్నారు కాబట్టి వాచక కైంకర్యం. ఆ వాయించేటటువంటి డప్పు ఎక్కడ ఉంటుంది? హృదయ స్థానంలో ఉంటుంది కాబట్టి మానసిక కైంకర్యం. త్రివిధ కైంకర్యాలని కోరుకుంటున్నారు అని చెప్పడమే ఈ పరై అనే వాయిద్యంలో ఉన్న అంతరార్థం. ఇంకా గోపికలు మేము పరిశుద్ధులమై వచ్చామని చెప్తున్నారు కదా.
పరిశుద్ధత అంటే స్నానం చేయడం గురించి చెప్పడం లేదు ఇక్కడ, అంతఃకరణ శుద్ధి గురించి చెప్తున్నారు. అంటే స్నానం చేయకపోయినా పర్వాలేదు. అది ఎలా అంటే, విభీషణ ఆళ్వార్లు ఏమన్నా 4 మునకలు ముని వచ్చారా రాముడిని శరణాగతి వేయడానికి వచ్చేటప్పుడు? ఇంకా అర్జునుడు కురుక్షేత్ర సంగ్రామంలో 2 రథాల మధ్య నిలబడి గీతాచార్యుని ద్వారా భగవద్గీత బోధిస్తూ ఉంటే అర్జునుడు ఏమన్నా స్నానం చేసి వచ్చాడా అండి? వెయిట్ చేయి, నేను స్నానం చేసి వస్తానని చెప్పాడా? లేదు కదా. అలాగే ద్రౌపది వస్త్రాపహరణ సమయంలో గోవిందా గోవిందా అని ప్రార్థించి పిలిచినప్పుడు ఆవిడ రాకూడని రోజుల్లో ఉండి అయినా కూడా స్వామి శరణాగతి చేసింది. కాబట్టి పరమాత్మని శరణాగతి చేయడానికి స్నానం చేయవలసిన పని లేదు. సరే అమ్మయ్య, అయితే ఇంకా స్నానం చేయక్కర్లేదు, తెల్లవారుజామునే లేచి అసలే చలికాలం అని మనం అనుకోకూడదు. ఇక్కడ ఏం తెలుసుకోవాలి అంటే, బాహ్య శుద్ధి గురించి కాదు, లోపల ఎటువంటి కోరికలు లేకుండా వచ్చాం తల్లి అని చెప్పడం అన్నమాట. మనకి మాత్రం మొదట బాహ్య శుద్ధి చేసుకుంటేనే అంతఃకరణ శుద్ధి అన్నది జరుగుతుంది. బాహ్య శుద్ధి చేయలేదనుకోండి, స్నానం చేయకపోతే చిరాకుగా డల్గా ఉంటాం, ప్రశాంతంగా ఉండలేమన్నమాట. అందుకని మన వంటి వారికి మొదట బాహ్య శుద్ధి అవసరం, తర్వాత అంతఃకరణ శుద్ధి చేసుకోవాలి మనం. సరే, తిరిగి రేపు 17వ పాసురంలో కలుద్దాం. ఎవరైనా మన ఛానల్ని ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి, ఫార్వర్డ్ చేయండి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఆండాల్ తిరువడిగళే శరణం.